టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి రైట్ గత కొన్ని వీడియోల నుంచి మనము జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ టిక్ చేసే విధంగా లాజిక్స్ను నేర్చుకుంటూ వస్తున్నాము. ఎటువంటి గ్రామర్ రూల్స్ నేర్చుకోకుండా ఎలా కరెక్ట్ ఆన్సర్ చేయాలో నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనము సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి లాజిక్స్ను నేర్చుకోబోతున్నాము. అదేంటిదంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీద కనుక ఈ పదాలతోటి ద మెజారిటీ ఆఫ్, మోస్ట్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్ కనుక క్వశ్చన్లో ఉంటే, అది కూడా ఎలా అంటే ఇక్కడ గమనించండి, మోస్ట్ ఆఫ్ ఆ విధంగా ఉంటే అటువంటి వాటికి ఆన్సర్ ఏమవుతుందంటే గమనించండి, వాటి యొక్క ఆన్సర్ ఇగో ఈ పదాల మీద అంటే బ్లాంకుకు ముందు ఉన్న పదాల మీదనే ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఓకే అంటే ఇక్కడ ప్లూరల్ అయితే రైట్, ప్లూరల్ అయినప్పుడు అక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ అవుతుంది. ఇక్కడ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ అవుతుంది. రైట్, అది ఎలానో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఒకసారి గమనించండి, ఒక్కొక్క బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను లాజిక్ తోటి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ ప్రజెంట్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ ప్రజెంట్. సో ఇక్కడ గమనించండి, స్టూడెంట్స్ ఉన్నది అంటే ప్లూరల్. సో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్ సింగులర్, హ్యాజ్ సింగులర్, వాజ్ సింగులర్. సో ఆన్సర్ ఆర్. రైట్, సో గమనించండి. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద మిల్క్ డాష్ స్పాయిల్డ్. ఇక్కడ మిల్క్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్. రైట్, కాబట్టి వాటి దగ్గర మనం ఏం తీసుకుంటామంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్నే తీసుకుంటాం. ఇక్కడ ఏం లేదు, ఈజీగా గమనించండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ ఉంటే ఇక్కడ ప్లూరల్ అవుతుంది, ఎస్ లేకపోతే సింగులర్ అవుతుంది. ఎస్ ఉంటేనేమో ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ ఉన్నప్పుడు, ఎస్ లేకపోతే ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, మరొకసారి ఇక్కడ ఎస్ ఉంటే ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, ఇక్కడ ఎస్ లేకపోతే ఈజ్ అనేటువంటిది ఆన్సర్. సో ఇక్కడ ఈజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ ఉంటే ఆన్సర్ ఏంటిది అనుకున్నాము? ఆర్. సో ఎస్ లేకపోతే ఈజ్, ఎస్ ఉంది కదా, ఆన్సర్ ఏమవ్వాలి? ఆర్. రైట్, ఇంకొన్ని హెల్పింగ్ వర్బ్స్ మారుతూ ఉంటాయి, అవి నేను బిట్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఎస్ ఉందా? లేదు. సమ్ ఆఫ్ ద వాటర్ డాష్ డర్టీ. ఎస్ లేకపోతే ఈజ్, సో ఆన్సర్ ఈజ్. రైట్, సమ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ డర్టీ. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద బుక్స్ డాష్ ఆన్ ద టేబుల్. సో బుక్స్ ఎస్ ఉంటే, ఎస్ ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఆర్. సో ఆర్ ఈజ్ ద ఆన్సర్. రైట్, లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. అదేవిధంగా తెలంగాణలో టీజీలో టీచర్స్ కోసం స్పెషల్ టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి టెట్ గ్రామర్కి సంబంధించి టీజీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్కి అనుగుణంగా త్వరలోనే ఇంగ్లీష్ లాజికల్ వీడియోస్ను స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి తప్పకుండా టీచర్స్కు పంపించగలరు. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద రైస్. ఇక్కడ గమనించండి, రైస్ ఉంది, ఎస్ ఉందా? లేదు. లేదు, ఎస్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? గమనించండి, ఎస్ లేకపోతే రైట్, ఎస్ ఉంటేనేమో ఆర్, ఎస్ లేకపోతే ఈజ్. రైస్ ఈజ్. ద మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ ఆబ్సెంట్ టుడే. సో బట్ గమనించండి, ఇక్కడ ఈ పదాలు ఉండాలి, మెజారిటీ ఆఫ్, సమ్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా ఏవి, ఇగో ఈ పదాలు కంపల్సరీ ఉన్నప్పుడే ఆ రూల్. మెజారిటీ ఆఫ్, మోస్ట్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఈ పదాలు ఉండాలి మళ్ళీ అక్కడ. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్ ఉంది, ఎస్ ఉంటే ఏం ఉపయోగించాలి? ఆర్ ఉపయోగించాలి. ఎస్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం చూడండి, ఎస్ ఉంటే ఆర్. రైట్, ఎస్ లేకపోతే ఈజ్.
సో ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ద మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఎస్ ఉందా, ఎస్ లేదు అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈజ్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ప్లెంటీ ఆఫ్ బుక్స్ డాష్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ. ప్లెంటీ ఆఫ్ బుక్స్ డాష్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ ఏముంది, బుక్స్ ఉంది. ఎస్ ఉంటే ఏముండాలి, ఆర్ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఆర్. ప్లెంటీ ఆఫ్ వాటర్ డాష్ అవైలబుల్. ఎస్ ఉందా, లేదు. ఎస్ లేకపోతే ఆన్సర్ ఏంటిది మనకు, ఎస్ లేకపోతే ఈజ్. సో ఆన్సర్ ఈజ్. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, రైట్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డాష్ ఎగ్జైటెడ్. సో ఇక్కడ ఇటువంటి బిట్స్ అప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చిల్డ్రన్ అని ఇచ్చాడు, ఇటువంటి వాటి మీదనే మనకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. చిల్డ్రన్ కన్ఫ్యూజ్ చేయడం కోసం. చిల్డ్రన్ అనేటువంటిది ఇది ప్లూరల్, రైట్. సో వీటి తర్వాత ఆర్ మాత్రమే ఉపయోగించాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్. ఇది స్పెషల్ కేస్, సో గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ ఉందా, లేదు అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ అవుతుంది. ఈజ్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, టీచర్స్, సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆన్ లీవ్. సో ఎస్ ఉంది. ఎస్ ఉంటే ఆన్సర్ ఏంటిది, ఆర్. సో ఆన్సర్ ఆర్. నెక్స్ట్, ఫర్నిచర్, రైట్. ఫర్నిచర్ ఎస్ ఉందా, లేదు. సో ఇక్కడ ఏమవుతుంది మరి ఆన్సరు, ఈజ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్. ఈ పీడిఎఫ్ నేను ఇందులో కొన్ని బిట్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన బిట్స్ కనుక మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే తప్పకుండా పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, వారికి నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వీడియోకు మొదటి కామెంట్లో, రైట్, నేను ఈ పీడిఎఫ్కు సంబంధించి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని టాపిక్స్ మీద మీరు ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ను తీసుకోవచ్చు ఫ్రీగానే, రైట్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ మై వాట్సాప్ గ్రూప్, రైట్. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే తప్పకుండా జాయిన్ కండి. ఆల్ ఆఫ్ ద ప్లేయర్స్ డాష్ రెడీ. ఇక్కడ ప్లేయర్స్ ఏముంది, లాస్ట్కు ఎస్ ఉంది. ఎస్ ఉంటే ఆన్సర్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనము, ఆర్. సో ఆన్సర్ ఈజ్ ఆర్. సో లాజిక్ తెలిస్తే ఇంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ ద ఫర్నిచర్ డాష్ న్యూ. ఎస్ ఉందా, లేదు. ఎస్ లేకపోతే ఈజ్ అనేటువంటిది ఆన్సర్. సో ఈజ్, రైట్. నెక్స్ట్, the majority of the voters dash in favor of the proposal. Voters yes ఉంది. ఎస్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆర్. సో ఆర్. సో ఇంత ఈజీగా మనము లాజిక్స్ను ఉపయోగించి టెట్ ఎగ్జామ్లో బిట్స్ను రికగ్నైజ్ చేయవచ్చు. లాజిక్ తెలియకపోతే మాత్రం ఈ బిట్ మనకు చాలా టఫ్గా అనిపిస్తుంది. లాజిక్ తెలుసు కాబట్టి సింపుల్గా మనము అక్కడ చూసేసి ఇలా టిక్ చేసేసుకుంటున్నాం, రైట్. ద మెజారిటీ ఆఫ్ ద మనీ డాష్ స్పెంట్. ఈజ్ స్పెంట్. ఎస్ లేదు కాబట్టి. నెక్స్ట్, ప్లెంటీ ఆఫ్ యాపిల్స్ డాష్ ఇన్ ద బాస్కెట్. యాపిల్ ఎస్ ఉంది, యాపిల్స్. సో ఆర్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్ మరియు ప్రాక్టీస్ బిట్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఆ బిట్స్ కనుక మీరు అంటే నేనే మొత్తం చెప్తే మీకు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కాబట్టి అవి ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ మీరు ఈ పీడిఎఫ్కు సంబంధించి వీడియో అంటే ఈ క్లాస్ను వెతకడం మీకు ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. సో ఈ ప్రాంతంలో గమనించండి, ఈ ప్రతి పీడిఎఫ్కు స్టార్టింగ్లో ఇక్కడ నేను యూట్యూబ్ లింక్ను ఆల్రెడీ నేను ఇక్కడ పేస్ట్ చేసి పెడతాను. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినా మీకు మళ్ళీ
ఆ పీడిఎఫ్కు సంబంధించినటువంటి టాపిక్కు సంబంధించి క్లాస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ వీడియో క్లాస్ వినడం కోసం, ఈ టాపిక్ మీద వీడియో క్లాస్ వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మళ్ళీ మీరు ఆ పీడిఎఫ్ను చదువుకుంటూ కూడా మీరు వీడియో చూడవచ్చు, ఆ క్లాస్ను వినవచ్చు. రైట్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, అదేవిధంగా వీడియోకు లైక్ చేయగలరు, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.